నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పార్లమెంట్లు సీట్లకు సంబంధించి పూర్తి స్థాయి స్పష్టత వచ్చింది. ఎన్డీఏ కూటమికి సంబంధించి జనసేన 1-2 సీట్లుగా వాళ్ళ పార్లమెంటు సీట్లు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ మిగతా 23 స్థానాలకు అభ్యర్థులు ఎవరో తెలిసిపోయింది. అలాగే అసెంబ్లీ అభ్యర్థులు కూడా దాదాపు బీజేపీ 10 అభ్యర్థులు కూడా రేపు ప్రకటిస్తారని అంటూ ఉన్నారు. వైసీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించున్నది అటు పార్లమెంట్కి ఇటు అసెంబ్లీకి. అయితే కూటమిలో చాలా పెద్ద ఎత్తున లొక్కలొక్కలు వినపడుతున్నాయి. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం సీటు ఇవ్వకపోవటం వెనకాల వైసీపీ ప్రయత్నం, వైసీపీ వ్యూహం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు బీజేపీ తెలుగుదేశం జనసేనతో కలిసి పొత్తులో ఉన్నది. వైసీపీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకళ్ళు వాటిని నిర్ణయించగలుగుతారన్నది అయితే రెండో అంశం, బీజేపీలో సీనియర్లుగా దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినటువంటి జీవీఎల్ నరసింహారావు గారు, అలాగే సోము వీర్రాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు లాంటి వాళ్ళకి సీట్లు రాలేదు. మొత్తం బయట నుంచి వచ్చిన వాళ్ళకే సీట్లు ఇచ్చారని పార్టీలో సీనియర్లు, అలాగే ఆర్ఎస్ఎస్ నాయకత్వం కూడా కాస్త గుర్రుగా ఉందన్నటువంటి వార్తలు వినపడతా ఉన్నాయి. నిజంగా ఏం జరుగుతుంది? అలాగే జనసేన అభ్యర్థుల పట్ల కూడా తిరుపతి, ముఖ్యంగా విజయవాడ వెస్ట్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు కంటిన్యూ అవుతున్నాయి. ఇవి పొత్తులకు సంబంధించి సఖ్యత కుదిరేనా? అలాగే వైసీపీలో కూడా రోజుకు 1-2 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. తాజాగా గూడూరు ఎమ్మెల్యేగా నిన్నటిదాకా ఉన్నటువంటి వరప్రసాద్ గారు బీజేపీలో చేరటం, వెంటనే తిరుపతి పార్లమెంటు స్థానం దక్కించుకోవడం చూసాం. అలాగే ఎలిజా గారు చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరారు. ఆ పార్టీ పరిస్థితి కూడా చాలా మంది పార్టీని సీట్లు రావనుకుని తెలిసిన నేపథ్యంలో పార్టీని వీడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎన్ని అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు పెంటపాటి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో స్టూడియోలో ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. మరి కాసేపట్లో కొండా రాజీవ్ గాంధీ గారు, వైసీపీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. నమస్కారం. పుల్లారావు గారు, మీరు ఢిల్లీలో కూర్చొని మొత్తం జాతీయ రాజకీయాలన్నీ చూస్తూ ఉంటారు. బీజేపీ ఏపీ లిస్ట్ వచ్చింది నిన్న. 6 పార్లమెంటు స్థానాలు ఏవైతే వాళ్ళకి ప్రకటించారో 6 వాళ్ళు తీసుకున్న పొత్తులో సీట్లని అభ్యర్థులను ప్రకటించారు. సరే, వరప్రసాద్ గారు ఓవర్ నైట్ వెళ్ళి చేరారు. ఆయనకి వెంటనే తిరుపతి పార్లమెంట్ వచ్చేసింది. కానీ రఘురామకృష్ణరాజు గారు గత 4 ఏళ్లుగా ఆయన వైసీపీని ధీటుగా ఎదుర్కొని, ఇక ఎన్నిసార్లు ఆయన మీద ఎన్ని రకాల ఆయనే చెప్పుకున్నారు, వాళ్ళు స్వయంగా అరెస్ట్ అయ్యారు, ఆయనకి దెబ్బలు కొట్టారని చెప్పారు, రకరకాల హింసలు భరించాడు ఆయన. వాస్తవంగా ఖచ్చితంగా బీజేపీ నుంచి వస్తుందని విన్నాం. స్వయంగా మోడీ గారి సభలో, మొన్న జరిగినటువంటి సభలో కూడా ఆయన చిల్లూరుపేట సభలో పార్టిసిపేట్ చేశారు. మోడీ గారు స్వయంగా రాజుగారు అని చెప్పి పలకరించారని కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకని రఘురామకృష్ణరాజు గారికి సీటు రాలేదు నరసాపురం? దీని వెనక వైసీపీ దొడ్డిదారిన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది బీజేపీని అంటారు. అది నిజమేనా? చాలా పెద్ద ఎత్తున పుకార్లు నడుస్తాయి. ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఏం చెప్తారు? అది కాదు, వైసీపీ ఇవ్వకపోయినా ఇమ్మని చెప్పినా బీజేపీకి ఇస్తారు కదా. టీడీపీ ఎందుకు ఇవ్వరు? అది కాదు, మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం మన ఆంజనేయ రెడ్డి గారికి, ప్రొఫెసర్ గారికి బాధ కలగకుండా మాటలు చెప్తారు. అయ్యో కులం గురించి మాట్లాడొద్దు అంటారు. వేసే వేషాలన్నీ కుల వేషాలే, మనం మాట్లాడకూడదు. అది కాంశీరామ గారు మీకు చెప్పారని మీకు తెలుసు, నాకు తెలుసు. కులమే మాట్లాడు, కులమే ప్రముఖం. బీజేపీ కొద్దిగా హైజాక్ అయిపోయిందా ఒక సామాజిక వర్గానికి? బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, కొత్తగా వచ్చిన వాళ్ళు. ఆ ప్రశ్న ఉన్నా, ఆ సామాజిక వర్గం అయినా విలువ కావాలి, లేకపోతే వాళ్ళు పెళ్ళైనా చేసుకోవాలి. లేదు, ఈయన బయటకు తోసేసి ఉంటారు. రాజుగారిని ఎక్కువ బరువు, ఎక్కువ లీడర్షిప్ ఉన్నది, బయటకు తోసేసి ఉంటారు. మంత్రి అయిపోతాడేమో రేపని బయటకు తోస్తుంటారు, వాళ్ళే తోస్తుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వచ్చి వీళ్ళకి చెప్తే ఇవ్వద్దు అంటే ఆయన మాట, లేకపోతే టీడీపీ ఇస్తారు ఆయనకి, చోట ఇస్తారు, తప్పదు. ఆయనకి పెద్ద ఓటు లేదు. దాంట్లో ఎన్నో బయటకి ఏం చెప్పినా లోపల లోతుగా ఎన్నో ఉన్నాయి. బట్ మెయిన్ థింగ్ ఏమిటంటే బీజేపీ హైజాక్ అయిపోయిందా అంటే కాదు, హైజాక్ అవ్వలేదు. వాళ్ళు నెగోషియేట్ చేసి చక్కగా సీట్లు సంపాదించారు. ఉన్న వాళ్ళని మీరు చెప్పిన పేర్లన్నీ పాపం వాళ్ళకి ఎవరో ఎమ్మెల్యేలు ఇస్తారేమో అన్నది ఆలోచిస్తాం. అంటే అక్కడ కూడా నేను చదివిన ఉత్తరం ఏంటంటే, అది ఆంజనేయ రెడ్డి గారు చూసి ఉండరేమో ఆ ఉత్తరం, కానీ నేను చూశాను. ఆయన కూడా చూశారు. ట్యాక్స్ స్టాగింగ్ తర్వాత ఓడిపోయే సీట్లు తీసుకున్నారు. మరి అంటే ఎవరికి అడ్వాంటేజ్ వచ్చింది అది మన ప్రశ్న. ఇదంటే
ఈ ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు కొన్ని కమ్యూనిటీ. ఏదో కాపు సమాజం 20% ఒక ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఒక ఎంపీ ఇవ్వలేదంటే అడిగేవాడు లేడు. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి మనతో జాయిన్ అయిపోయింది కాబట్టి ఆ ఓట్లన్నీ మేకల్లాగా గేదెల్లాగా కాపులేస్తారని ఒక నమ్మకం వచ్చింది కాబట్టి నడుస్తుంది. దాంట్లో పాటు కొంచెం ఎక్కడ వైఎస్ఆర్సీపీ సాయం చేశారంటే ఈ టికెట్లు ఇవ్వటం టీడీపీ, బీజేపీ, జనసేన అది ముందలే 2 నెలల ముందలే ఏదో టికెట్స్ డిక్లేర్ చేయగానే బార్గెనింగ్ పవర్ ఆయనే పోయింది. ఫ్లెక్సిబిలిటీ లేదు కదా. కేసీఆర్ లాగా 95తో అటు పోయాడు, ఓడిపోయాడు. బీజేపీ నేషనల్ పార్టీ ఇంత లొంగిపోయిందంటే కొంచెం నాకు కనపడింది ఏంటంటే ఒక పానిక్ లో ఉన్నారు బీజేపీ. అంటే లొంగిపోవడం కాదు సార్, వాస్తవంగా 6 సీట్లు తీసుకోవటం చాలా మంది చెప్పడం ఏంటంటే 6 పార్లమెంటు 10 అసెంబ్లీ తీసుకోవటం ఢిల్లీలో కుదిరిన ఒప్పందానికంటే కూడా ఇంకా మించి గజేంద్ర షెకావత్ గారు ఎప్పుడైతే అమరావతి వచ్చారో హైదరాబాద్ లో కలిసినట్టున్నారు. ఆయన వచ్చిన తర్వాత మళ్ళా డిమాండ్ చేసి ఇంకా ఇప్పుడు ఉన్న ఓట్ల శాతానికంటే భారీగానే సీట్లు అభ్యర్థులు ఉన్నారంటే అభ్యర్థులంతా బయట నుంచి వచ్చేవాళ్ళే. ఆ అభ్యర్థుల్ని బయట నుంచి సీట్లు బయట నుంచి తీసుకొని బీజేపీ పోటీ చేస్తూ ఉంది. సరే అది వాళ్ళ పార్టీల అంతర్గత విషయం. కానీ రఘురామరాజు గారికి ఇవ్వకపోవటంలో అంటే ఒకటి బీజేపీ వెర్షనించిన పడుతున్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఆయన కనీసం పార్టీ సభ్యత్వం కూడా లేదని. ఈ టెక్నికల్ రీజన్స్ నిజమంటారా? ఇప్పుడు వరప్రసాద్ గారికి నేను ఇచ్చారు, ఆయన వస్తే వాళ్ళ కోటాలో ఒక సీట్ పోతాది. ఓకే, ఆయన కొంచెం లీడర్షిప్ అయి ఉన్నాయి కాబట్టి రేపు గెలిస్తే మంత్రి కావాలంటాడు, ఆయనకి ఇవ్వాలి. ఇక ఎవరో పెద్ద త్యాగం చేసినట్టుగా గెలిస్తే వాళ్ళకి పోతాది ఛాన్స్. బాగా త్యాగం చేశారు కాబట్టి అని ఉంటాయి. లోపల జెలసీలు ఉంటాయి కదా, మానవుల్లో కనపడిన జెలసీలు ఉంటాయి, హేట్రెడ్ ఉంటుంది, అది ఉంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆప్ చేశారు, వైఎస్ఆర్సీపీ ఆప్ చేశారంటే అంత సింపుల్ మాట కాదు కదా. ఇది ఆయనకి టీడీపీ ఇస్తారు చూడండి. అది వారం రోజులు బట్టి నడుస్తుంది. ఆయనకి ఆ సీట్ రాకపోతే ఆయన పోటీ చేస్తే పెద్ద యుద్ధం జరిగిపోతాడు. అక్కడ కొన్ని ఎమ్మెల్యేలు ఓడిపోతారు. ఈ ఫ్రంట్ ఎమ్మెల్యేలు ఆయన తగ్గించారు. ఎందుకంటే ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ కొన్ని పెద్ద పోటీ జరుగుతారు కదా వైఎస్ఆర్సీపీకి. వాళ్ళు ఎక్కువ రిసోర్సెస్ పెడతారు కదా. సో ఇది స్ట్రాటజిక్ గా విత్డ్రావల్ అని నేను అనుకుంటున్నా. కూటమి తరఫునే బాగా ఆలోచించి చేసిన పని. అది వైఎస్ఆర్సీపీ ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఇట్స్ అన్బిలీవబుల్. ఓకే, రైట్.